సో మీరు మాట్లాడే మాటల వెనుక ప్రజల ఎజెండా ఉందా? మీరు అంటున్న బీసీ ఎజెండా ఉందా? లేదు మీ పదవి అన్న ఒక వ్యక్తిగతమైన ఎజెండా ఉందా? నాకు పదవే కావాలనుకుంటే నేను ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా చేసి గెలిచి రాగలుగుతా, భారీ మెజార్టీతో గెలిచి రాగలుగుతా. నేను అప్పుడున్న ఇది ఉందా? 100% ఇంకా ఎక్కువ ఉంది. భారీ మెజార్టీ చూపించి తీసుకొని రాగలుగుతా ఒకవేళ నా ఎజెండా అయితే. రాహుల్ గాంధీ గారు ఒక మాట చెప్పినారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కులగణన చేపడతామనే మాట చెప్పినారు. అవును. ఎప్పుడన్నా కేసీఆర్ ఆ పని చెప్పిండా? భారతీయ జనతా పార్టీ ఆ పని చేసిందా? అది మా ఎజెండా, అది మా ఎజెండా. మా అధిష్టానం, మా రాహుల్ గాంధీ గారు, మా రేవంత్ రెడ్డి గారు కులగణన చేపడతామనేటువంటి మాట బలంగా ఇక్కడ ప్రజలు వినిపించారు. అది కాదా రేపు రేపు మా భవిష్యత్ బీసీల రాజకీయాలకి అదొక గొప్ప స్టెప్ కాదా? అటువంటి దాన్ని మేము ఆస్వాదించాలి, ఆహ్వానించాలి కూడా. ఆ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. సో మీరు చాలా చెప్పారు ఎలక్షన్స్కి ముందు 5 లక్షల మందితో మీటింగ్ అన్నారు, బీసీలు అన్నారు, అందరిని మేము మొబిలైజ్ చేస్తున్నాము, వాళ్ళకి టికెట్లు వచ్చేలాగా అన్నారు. కానీ ఎక్కడదక్కడే ఆగిపోయింది కదా, మళ్ళీ ఎక్కడ వాతావరణమే కనిపిస్తుంది. ఎస్ రఘు, ఆ రోజు జరిగింది ఏంటంటే పరేడ్ మైదాన్లో మీటింగ్ కోసం ఒక కమిటీ చేసినాం. ఆ కమిటీకి సంబంధించి విపరీతం పర్మిషన్ల కోసం ప్రయత్నం చేసినాం, రకరకాల ఇష్యూస్ చేసినాం. అప్పటికి నేను చాలామందితో మాట్లాడినా, చాలామందితో ఎక్కడి నుంచి ఎక్కడ పబ్లిక్ రావాలి, ఏం కథ, వ్యవహారం ఏంది, ఇట్లా ఈ మీటింగ్లకు సంబంధించి ఎట్లా మొబిలైజ్ చేయాలి, మనీ ఎట్లా మొబిలైజ్ చేయాలి, ఎట్లా గ్యాదర్ చేయాలని ఆ రోజు నిజంగా ఒక బలమైన చూపించే వాళ్ళం. కానీ ఒక్క క్షణాన ఎక్కడ ఇబ్బంది పడ్డామంటే ఇవన్నీ బీసీల ఓట్లు జీలిపోయి మళ్ళీ ఈ దుర్మార్గుడు అధికారంలోకి వస్తే అప్పుడు రఘు పరిస్థితి ఏంది, మల్లన పరిస్థితి ఏంది, ఈ నమ్ముకున్న జనం పరిస్థితి ఏంది అన్న ఒక్క విషయంతోనే కాంప్రమైజ్ అయినాం రఘు. అన్న తెలంగాణ రాష్ట్రంలో మిగిలిన ఏకైక ఉద్యమం బీసీల ఉద్యమమే. ప్రతిసారి కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితి వస్తుంది. అన్నిసార్లు ఎందుకు కాదు, అన్నిసార్లు ఆదివారం. ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఏదో ఒక ఇష్యూ వస్తుంది. ఫస్ట్ అయితే పని కానీ మిగతా తర్వాత చూద్దాం అనుకుంటాం. లేదు రఘు, తెలంగాణ మూమెంట్లో తెలంగాణ రానివ్వండి, మిగతా తర్వాత. ఎందుకంటే మొన్న కేసీఆర్ పోనీయండి ఫస్ట్, మిగతా తర్వాత అని అనుకున్నాం. రేపు పొద్దున కూడా ఇదే రకమైన సిచ్యువేషన్ రావచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీ గారికి మేమంతా ఎందుకు అట్రాక్ట్ అయినామంటే కులగణన ఒక్కటే. ఓకే, అది చాలా ఇంపార్టెంట్ రఘు, అది అవసరం. అది మా జాతులకు, నిమ్న వర్గాలకు అది అవసరం. ఈ దేశంలో ఎన్ని పులులు ఈ కవాల అడవుల 4 ఉండే 5వ ఎటు పోయిందని ఇంకులు ఆడుతున్నారు, కానీ మా లెక్కలు చెప్పేటోడు లేడు. మీరు ఎంతమంది ఉన్నారు ఇక్కడ, ముదిరాజులు ఎంత, మున్నూరు కాపులు ఎంత, గౌడ్లు ఎంత, పద్మశాలు ఎంత, ఈ లెక్క చెప్పినట్టు లేడు. మరి రాహుల్ గాంధీ గారు బలంగా ఆ మాట మాకు రాహుల్ గాంధీ గారు చెప్పారంటే ఆ కుటుంబం చెప్తే 100% ఇంప్లిమెంట్ చేస్తారు. మాకు ఆ నమ్మకం ఉంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బీసీల వైపు అడుగులు వేస్తూ ఉంది, బీసీల ప్రగతి కోసం ప్రయత్నం చేస్తూ ఉందని నమ్మి ఆ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. సో నమ్మొచ్చా ఈ పార్టీలని? 100%. రాహుల్ గాంధీ గారి మాట, సోనియా గాంధీ గారి మాట, ఇది 100% నమ్మొచ్చు. వాళ్ళు మాట ఇవ్వరు అంత ఈజీగా, మాట ఇస్తే చేసి చూపెడతారు. సో ఇప్పుడు కులగణన చేసే అవకాశం ఉందా? మరి వీళ్ళు అధికారంలోకి వచ్చారు కదా, మీరు రేవంత్ ముందు ఏమైనా ప్రస్తావన తీసుకొచ్చారా? ఎందుకు? అది రాహుల్ గాంధీ గారి ఆదేశం, అది అధిష్టానం ఆదేశం. అక్కడ బీహార్లో నితీష్ కుమార్ చేసిండు స్టేట్ గవర్నమెంట్. చేసి ఇక్కడ కూడా వీళ్ళు చేయాలా? ఏపీలో మొన్న కంప్లీట్ చేసిరు. ఆ రిజల్ట్, ఏపీ రిజల్ట్ కూడా త్వరలో బయట పెడతారు. ఈ తెలంగాణలో కూడా కులగణన జరుగుతుంది ఖచ్చితంగా, డౌట్ ఏముంది. సో మొత్తానికి మీరు ఒక బలమైన ఎజెండాతో ముందుకెళ్తున్నారు. 100%. సో అల్టిమేట్ ఏంది, మీ టార్గెట్ ఏంటి అసలు?